మాజీ ఎమ్మెల్యే బోడితోక జగన్మోహన్ రావు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. బోడితోక జగన్మోహన్ రావుకు ప్రైవేటీకరణకు పీపీపీ విధానానికి తేడా తెలియడం లేదని విమర్శించారు. వైసీపీ హయాంలో నియోజకవర్గంలోని వనరులను దోచుకున్నారని, నందిగామ పురపాలక సంఘం నిధులు మాయం చేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న బోడితోక జగన్మోహన్ రావు అవినీతి భాగోతం త్వరలోనే బట్టబయలు చేస్తారని హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా ఎక్స్ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గారి మాటలు వింటుంటే మతి భ్రమించినట్లుగా, పిచ్చి పరాకాష్ఠకు చేరినట్లుగా, ఆరోగ్యం పాడే అమాంతం బీపీ పెరిగినట్లుగా వారి వ్యాఖ్యలు తెలియజేస్తుంది. అంటే చెప్పింది పదే పదే చెప్పటం, వాయిస్ పెంచి చెప్పటం, ఈర్ష్యతో రగిలిపోతూ మాట్లాడుతున్నారు. వాయిస్ పెంచడం వల్ల నిజం అబద్ధం అవ్వదు, అబద్ధం నిజం అవ్వదండి. అదేవిధంగా మాట్లాడితే నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు అంటున్నారు. మేబీ ఆయనకు తెలియకపోవచ్చు నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. మరి మొన్న 2024 ఎలక్షన్స్లో 24 ఓట్లకు పైగా మెజార్టీతో ఆయన చిత్తుగా ఓడించిన అభ్యర్థి ఎవరో కనీసం గుర్తుందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే అది కూడా గుర్తు లేకపోతే ఒక మనిషి ఎవరి చేతుల్లో ఓడిపోయా ఎమ్మెల్యే అంటే ఎక్స్ఎమ్మెల్యే కనీసం గుర్తు రాకపోతే నిజంగా డాక్టర్ చూపించాల్సిందేనండి ఆయన్ని. ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్, నందిగామ నియోజకవర్గ మార్కెట్ యార్డ్ చైర్మనే కాదండి, కంచిక్చర్ల మార్కెట్ యార్డ్ చైర్మనే కాదు, ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 5-6 మిగతా నియోజకవర్గాల మార్కెట్ యార్డ్ చైర్మన్లు అందరూ కలిసి మరి మంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని రైతాంగ సమస్యల గురించి వినతి పత్రం ఇస్తే దాన్ని కూడా తప్పుపడుతున్న ఎక్స్ఎమ్మెల్యే గారికి నిజంగా సిగ్గుందా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. మంత్రి గారిని